చెప్పండి మీరే చెప్పండి. మీ చేతిలోకి వెళ్ళి పాపను గుంజుకొని పోయిండు. గుంజుకొని పోయి ఇంటికి తీసుకెళ్ళలేదు స్వామి, ఇంటికి తీసుకెళ్ళలేదు. అంటే చంపుదామని ముందే నిర్ణయించుకొని అప్పటికి తాగా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కార్లకి వెళ్ళి గుంజుకునేటప్పుడు తాగే ఉన్నాడు. తాగి ఉన్నాడు స్వామి. ఎవరు ఉండే పిల్లాడు కార్లా? మీరు ఆ కార్లోనే ఉండేనా? కార్లకి వెళ్ళి ఎట్లా గుంజుకపోయిండు? కార్లకి వెళ్ళి లేపి ఇట్లా గుంజుకొని మేము దొలియమన్నా మా చెల్లెలు ఓ నేను రాను నేను రాను అంటే కూడా నా పెళ్ళని నేను దొలుకొని పోతా అంటే ఎవరు అడ్డం అవుతారా స్వామి చెప్పు. కాళ్ళకి వెళ్ళి గుంజుకొని ఆటోలో గుంజుకొని కూర్చుని నీ నడుములు ఇరుగుతాయి గలీజ్ మాట్లాడారు, నీ నడుములు ఇరుగుతాయి నువ్వు ఆటోలో వస్తా అన్నది అన్నాడు. ఇట్లా పోయిందో లేదా మళ్ళీ రోడ్డు మీద నాకు దొబ్బిండు. ఆయన పాలు పడుకో వచ్చి ఆటో తెచ్చాడు నిలబెట్టిండు సారు. ఆయన పాలు పడుకో ఆటో తెచ్చి నిలబెడితే నేను ఎక్కడికి వచ్చి నాకు అట్లని దొబ్బేసిండు. ఆ పాలు అన్నాడు నరసింహగాడు. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో మీకు ఆయనకు పర్సనల్ గా కొట్టినందుకు మీరు తిట్టడం గానీ ఏమైనా జరిగిందా?